హాయ్ అండి, ఈరోజు స్పెషల్ పన్నీర్ బిర్యానీ. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని బటర్ నూనె వేసుకున్నాను. నెయ్యి ఉంటే వేసుకోండి. కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు, టేస్ట్ తగ్గట్టు సాల్ట్, కొంచెం గరం మసాలా వేసుకొని పన్నీర్ ముక్కలు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసేసుకోవాలి. అదే బాండీలో కొంచెం నూనె వేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకొని పొడిగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డల ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పొడిగా కట్ చేసుకున్న క్యారెట్, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న టమాటా, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఇందులో టేస్ట్ తగ్గట్టు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా, మిరియాల పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మసాలాలని 3 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఉడికించుకున్న రైస్ వాటర్ని చిన్న గ్లాస్తో వేసుకొని మసాలాలు మాడప్పుడు ఇందులోకి పన్నీర్ పీసెస్ వేసుకోవాలి. ఉడికించుకున్న రైస్ వేసుకొని పైనుంచి కొత్తిమీర, పుదీనా, పైనుంచి పన్నీర్ ముక్కలు, ఫుడ్ కలరు, నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెనం పెట్టేసుకొని పెనం వేడైన తర్వాత ఈ బిర్యానీ బౌల్ పెట్టేసి 30 మినిట్స్ సిమ్లో ఉంచేసుకుంటే వేడి వేడి పన్నీర్ బిర్యానీ రెడీ.